వరంగల్ జిల్లా తొర్రూర్ లయన్స్ క్లబ్ లో ఇంకుడు గుంతలపై ఈటీవీ తెలంగాణ ఈనాడు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జరుగుతోంది. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వేదికను అలంకరించిన జెడ్పీటీసీ గారికి, పక్క పాలకుర్తి ఎంపీపీ గారికి, మన అందరి అభివృద్ధి నియోజకవర్గ శాసనసభ్యులు దయాకర్ రావు గారికి మరియు గ్రామ నుండి వచ్చిన నాయకులందరికీ ఈ వేదిక తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకుడు గుంటల విషయానికి వచ్చినట్లయితే గుర్తూరు గ్రామంలో మా గ్రామ సర్పంచ్ ఆదేశాల మేరకు ఇంకుడు గుంటల్ని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, వారు అంటే ప్రజలు అందరూ తీసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్లకు మేమే ఇంకుడు గుంటకు సరిపడే ఆ ఓడలనైతేంది మిగతా మెటీరియల్ అంతా మేమే ఒక గ్రూప్ గా తయారై ప్రతి ఇంటికి ఇంకుడు గుంట నిర్మించేసి ఈజీఎస్ నుండి నిర్మించడం జరుగుతున్నది. గ్రామంలో గుర్తూరు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంట తీయించడం అనేది జరుగుతున్నది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి వారు వారి వారి గ్రామాలలో అందరు ఈజీఎస్ నుండి మనం మీరు చేసేది ఒకటి చెప్పుకొస్తా ఉండండి. మన దీంట్లో ప్రాబ్లమ్స్ మనకు ఈజీఎస్ ద్వారా మనం 4,000 రూపాయలు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. దీంట్లో మనకు ప్రాబ్లమ్స్ ఏమన్నా మీ దృష్టికి వస్తే మీరు చేసేది ఇప్పుడు చెప్తున్నారు, చాలా హ్యాపీ. మనం ఇంకా ఎట్లా చేస్తే ఇంకా జనంలో పోతుంది అనేది కూడా మనం, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులు, సీనియర్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారు. మీరు అందరూ ఏంటంటే మన పాలకుర్తి నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండాలి. దానికి ఇప్పుడు ఒక రాఘాపూర్లో కొంత వాళ్ళు సర్పంచ్ ఆడ నాగిరెడ్డి గారు బాగా చేస్తున్నాడు, అన్ని ఇంట్లల్లో చేస్తున్నాడు. ఇప్పటికే 70-85 పూర్తి చేశాడు. భవిష్యత్తులో దీని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, ఇంకెట్లా చేస్తే బాగుంటుంది, మిగులను కొన్ని చేసినాం ఇంకెట్లా ముందుకు పోతే బాగుంటుంది అనేది కూడా మీరు చెప్తే మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం సార్. అంటే ఇంకా ఎక్కువ అంటే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఇంకేమైనా నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉండదు సార్. వెరీ గుడ్. అంతేకాకుండా దీనికి అంటే ఇప్పుడు ఉన్నటువంటి 4,100 రూపాయలు ఈజీఎస్ నుండి ఇస్తున్నారు సార్. అవి ఉన్న లిమిట్స్ ప్రకారం అవి సరిపోతున్నాయి సార్. కాకపోతే విడ్త్ గానీ డెప్త్ గానీ 4 ఫీట్స్ ఉన్నాయి సార్. దాన్ని ఏమైనా ఇంకేమైనా ఎక్కువ చేస్తే ఏమైనా వాటర్ లెవెల్ ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంటుందో పై అధికారులను ఆలోచన చేసి దానికి ఫస్ట్ ఏంటంటే మనం జనాలను చైతన్యం ఒకటి చేయాలి. ఇంకా జనంలో ఇంకా చైతన్యం రాలే. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈటీవీ కొంత ఈనాడు వాళ్ళు కొంత చేస్తున్నారు, కానీ పబ్లిక్ ఇంకా ప్రజలలో మన ప్రజాప్రతినిధులు తీసుకపోతే ప్రజల స్పందన ఎక్కువ తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి చేయాలంటావు. థ్యాంక్ యూ. నమస్కారం. జలమే అన్నిటికీ మూలం, జలం విలువ తెలుసుకోవటం మానవ ధర్మం క్యాప్షన్ తో ఈనాడు ఈటీవీ వాళ్ళు కార్యక్రమం తీసుకొచ్చారు. గతంకి వర్తమానానికి, గతం నుంచి వర్తమానానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలనేది ఎవరు కూడా విస్మరిస్తున్నారు. గతంలో ధనమేర అన్నిటికీ మూలం, ధనం విలువ తెలుసుకోవటం మానవ ధర్మం అనుకున్నాం. అంటే ఎంత ధనం ఉన్నా, ఎన్ని డబ్బులున్నా మనిషికి కావలసింది సాగునీరు కానీ తాగునీరు కానీ, నీరు లేకుంటే మానవ జాతి సరిగా వర్తిల్లదు. అయితే గతంలో మనలాంటి వాళ్ళు ఖర్చు పెట్టే వాళ్ళని చూసి వీడు డబ్బు నీళ్ళలా ఖర్చు పెడతారు అని చెప్పి, అంటే అప్పుడు నీళ్లు ఎంత వాడినా, ఎంత నిరుపయోగంగా వాడినా, అవసరం లేకుండా వాడినా సరిపోయేంత నీరున్న రోజుల్లో అలాంటి మాటలు మాట్లాడారు. మరి ఈనాడు డబ్బెంత ఖర్చు పెట్టినా పర్వాలేదు, కానీ ఒక్క నీటి చుక్కను కూడా వృధా చేస్తే మళ్ళీ తిరిగి పొందలేని పరిస్థితి ఈనాడున్న పరిస్థితి, వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమం ద్వారా ఎవరు, నేను మాత్రం ఏం చేయగలుగుతా, ఇదేదో ప్రభుత్వాల బాధ్యత, ఇదేవరో సంఘ సేవకుల బాధ్యతే కానీ మాది కాదని ప్రతి ఒక్కరు అనుకుంటే నీటిని పొదుపు చేయలేము. మనం చుక్క చుక్క నీరు కలిస్తేనే ఏరవుతుంది, ఏరు సముద్రం అవుతుంది. అయితే ఇవన్నీ ఏట్లోకి వెళ్ళి సముద్రంలో కలిస్తే మనకు నిరుపయోగం ఉంటుంది. కాబట్టి తక్కువ వర్షపాతం అవుతుంది, రోజు రోజుకు వర్షపాతం మందగిస్తుంది, అతి తక్కువ వర్షపాతం వస్తున్నది. కాబట్టి ఆ వర్షపాతాన్ని వచ్చిన దాన్ని పారకంగా వెళ్లకుండా ఎక్కడెక్కడ భూగర్భానికి పంపించడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ముందు ముందు జీవితాలకు మనకు
మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సరి అయిన నీటి వసతి దొరుకుతుంది. ఇవాళ తాగునీరుకే కనీసం 70-80 ఫీట్ల లోపడి ఉంటుంది మన ఏరియాలో కూడా. అందుకే ప్రతి ఒక్కరి బాధ్యతగా మనందరము వర్షపు నీటిని కానీ గృహంలో వాడే నీటిని కానీ ఇంకుడు గుంటల ద్వారా భూగర్భంలో పంపించే కార్యక్రమాన్ని తీసుకోవాలంటే ఈనాడు ప్రభుత్వం ఇచ్చిన ఫెసిలిటీస్ లో మరి చాలా వరకు ప్రచారం కావట్లేదు. ఇవే కార్యక్రమాలని గ్రామంలో వాడవాడలో నిర్వహిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఇక్కడికి వస్తే మనం కొంతమంది రాగలిగాం, జనం అందరూ ఇక్కడ సమీకరణ కావట్లేదు. ప్రతి గ్రామంలో ప్రతి వార్దాలో చేసి ఇంకుడు గుంట తీసుకున్న ఇంటికి ఇలా మనం ఫెసిలిటీ ఇస్తున్నాం కాబట్టి ఇంకుడు గుంట తీసిన ఇంటికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తింపచేస్తామని నిబంధన పెట్టుంటే మరి త్వరగా వాళ్ళ కార్యక్రమం తీసుకుంటే వారు ఇంకుడు గుంట తీసుకునే ప్రభుత్వ పథకాలు వాళ్ళకి వస్తాయి కాకుండా ఆ నీరు ఇంకటం వల్ల భూగర్భ జలాలు అభివృద్ధి చెంది ఇలా జనం యొక్క పురోగతికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వ పథకాలకు లింక్ పెట్టాల్సిందిగా మరొక వీరది మేము మనవి చేస్తున్న ఈ అవకాశం మేము ఈనాడు ఈటీ వారికి కృతజ్ఞతలుకుంటాం. సీతారాం ఒక మంచి సూచన చెప్పాడు. మనం ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తాం, పెన్షన్ ఇస్తాం, అన్ని ఇస్తున్నాం. ఒక ఇంట్లో ఏదో రూపంగా ప్రభుత్వ పరంగా లబ్ధి వస్తున్నది. వాళ్ళు కొంత కేర్లెస్ చేస్తున్నారు కాబట్టి ఇంకుడు గుంత చేస్తేనే మీకు వస్తుంది లేకపోతే ఆగుతుంది అనే భయం ప్రజలను చైతన్యం చేస్తే ఇంకా సక్సెస్ అవుతుందనే మంచి సూచన చెప్పారు. ఇది కొంత ప్రభుత్వ పరంగానే మనం కొంత అధికారులతోటి ప్రజలను మోటివేషన్ చేసేందుకు ఇది ఒక మంచి సూచన. వెరీ గుడ్. నా పేరు సామకు రైలయ్య, తొర్రూరు గ్రామం. వాస్తవంగా ఇంకుడు గుంటలు అనేది గతంలో ఉండే ప్రతి ఈ డ్రైనేజ్ లేక తలిగే, కానీ డ్రైనేజ్ వ్యవస్థ వచ్చిన తర్వాత అవి మాయమైపోయినాయి. వాస్తవంగా 4100 ఇండ్లకు సరిపోతామే, కానీ వ్యవసాయ భూములలో కూడా పాంపాడు అది కొంచెం ఎక్కువ నిధులు కేటాయించి గ్రామాలలో ప్రతి విలేజ్ లో దరిదాపు ఒక 1000 నుంచి 1500 బావులు పాడుబడిన బావులున్నాయి. వాటిని కూడా మనం ఇంకుడు గుంటలుగా ఉపయోగించుకుంటే రేపు భవిష్యత్తులో చాలా బాగుంటది. ఎందుకంటే ఈ నిధులు కూడా పెంచాలి. ఇప్పుడు 4100 అయితే దేనికి సరిపోవు. ఈజీఎస్ వాళ్ళు ఏదో అన్నారు, మేము పెట్టినాం. ఇంతవరకు అయితే మా దగ్గరికి వాళ్ళు వస్తలేరు. మేము ఎన్నిసార్లు తిరిగినా మాకైతే మేము కట్టుకుంటామా తవ్వుకుంటామా అంటే వాళ్ళు మేము పంపిస్తామన్నారు, పంపించట్లేరు. దయచేసి ఇళ్లల్లో ఎట్లాగా పర్మిషన్ ఇస్తున్నప్పుడు ప్రతి ఇళ్లకు ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకుడు గుంట ఉంటేనే మీకు పర్మిషన్ అనేది ఒకటి పెడితే అది బాగుంటది. అట్లా కొంత ఇప్పుడు ఎందుకంటే ప్రతి సంవత్సరం తొర్రూరు లాంటి గ్రామాలలో 10% కొత్త ఇండ్లు వస్తున్నాయి కాబట్టి అది కొంత అవుతుంది. అయితే స్కూళ్లు పాఠశాలలు ఈ హాస్పిటల్ వల్ల మాత్రం తప్పనిసరి ప్రభుత్వం చొరవ తీసుకుని అవి చేయించాలి. రైతులకు ఉపయోగపడేటట్టయితే పాత బావులు లేకపోతే ఇప్పుడు ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్లకు ప్రోత్సాహం కల్పించి అవి కనుక చేస్తే కొంచెం భవిష్యత్తులో బాగుంటుందని నా ఆలోచన. అట్లా ఎందుకంటే నేను కూడా కరువు రైతునే కాబట్టి వర్షపు నీళ్లతోనే నేను పంట పండిస్తాను కాబట్టి కొంచెం కాస్తో కూస్తో పెద్ద గట్లేసి ఆ గట్ల మీద వరి పండిస్తాను. మీరు ఇంకో కొంచెం ప్రోత్సహిస్తే పాత బావులను కూడా రీఛార్జ్ అయ్యే పరిస్థితి చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాం. మీరు ఎంపీపీ సోమయ్య గారికి, పాలకుర్తి ఎంపీపీ గారికి, రాజేష్ నాయక్ గారికి, ఆర్డబ్ల్యూఎస్ టీం, చాలా మంది స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా మంది రావటం జరిగింది. గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులందరికీ కూడా, తొర్రూరు ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున ఈరోజు ఈనాడు మంచి కార్యక్రమం సుజలా సభలో ఈ కార్యక్రమం మనకు తెలుసు, ఇది చేస్తే మంచిదైతే కూడా తెలుసు. మనం ఇక్కడ వింటున్నాం, పోయి మర్చిపోతున్నాం. చేయాలని మనసులో ఉంటది, కానీ చేయలేకపోతాం. చేయించాలని ఉంటది, మన ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటాం, మన ఇంట్లో కూడా చేసుకోలేకపోతాం. ఇది స్ఫూర్తి తీసుకురావాలి. నేను పాలకుర్తి నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఒక ఆదర్శ నియోజకవర్గంలో జిల్లాల తీర్చిదిద్దాలనే
సంకల్పంతో ఇలా కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేయటం జరుగుతున్నది. ఫస్ట్ ఈనాడు వాళ్ళు ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంకుడు గుంతలకు డబ్బులు కూడా కేటాయిస్తున్నాయి. ప్రజలకు ఇప్పటికి కూడా చాలా మంది చెప్పారు, ప్రజలకు మీ ఇంకుడు గుంత తీసుకుంటే పైసలు ఇస్తారనేది కూడా తెలియదు. ఆ పబ్లిసిటీ కూడా లేదు. మొదలు పబ్లిసిటీ చేయాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి. ప్రజలు చైతన్యవంతం చేసినా ముందుకు రాకపోతే కొన్ని నిబంధనలు కూడా పెట్టాలి. అంటే ఈ సభ ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీర్మానాలు కూడా చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నా. ఒకటి, ఇంకుడు గుంత ఏ ఇంట్లోనైతే లేదో రేషన్ బియ్యం, ప్రభుత్వం వచ్చే పెన్షన్ నీకెందుకు ఇయ్యాలే అని ఒక నోటీసు మనం ఇస్తే వానికి భయం చూస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంఆర్ఓ నుంచి ఒక నోటీస్ ఇచ్చే రూపంగా ప్రభుత్వం చేయాలనేది ఒక ఆలోచన చేయాలి. అది చేస్తే నోటీస్ ఇవ్వాలి అంతే. ఈ రెండు కార్యక్రమాలు మేము ఆలోచన చేస్తే ఇంకుడు గుంత తీసుకుంటేనే మీకు వస్తుంది అనేది ఆ భయం సృష్టించాలి. చైతన్యం రావాలి, భయం కూడా రావాలి. ఇది ఒక తీర్మానం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలనేది ఒక ఆలోచన చేస్తున్నా. మీరు అందరూ ఆమోదం తెలిపితే. రెండవది, రైతులకు కూడా కొన్ని సూచనలు చెప్పారు. వాస్తవంగా ప్రతి ఊర్లో ప్రతి రైతుకు పాత బావి ఉన్నది, పాత బావి ఉంటుంది, బొంద ఉంటుంది, ఏదో ఉంటుంది. మనం ఈజీఎస్ ద్వారా కాలువ తీసుకునే అవకాశం ఉన్నది మనకు. రైతును ప్రతి దగ్గర మీ ఊళ్ళే మీ దగ్గర చిన్న చెక్కాము, ఆ బొంద గుడుకున్నందుకు మీకు కాలువ, ఆ నీళ్లు నీ శెలకల పడ్డ నీళ్లు నీ శెలకల్నే ఇంకాలే, ఇంకుతనే నీ కరెంటు ఫ్రీ పర్మిషన్ ఇస్తాం. నువ్వు కరెంటు ఏదైతే నువ్వు బిల్లు కడతలేడు ఎవరు, నీకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలంటే నీ శెలకల నీళ్లు నీ శెలకల్నే ఇంకుత చేస్తేనే నీకు ఇస్తాం అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటీస్ తిరిగి ఇస్తే అది కూడా రైతుకు బాగానే ఉంటుంది. అది అందరూ కూడా ఇది కూడా ఓ ప్రభుత్వానికి సూచనల రూపంగా మనం పంపిస్తే బాగుంటుంది అనేది నేను మీ అందరి అనుమతి కోరుతున్నాం. ఈ రెండు కార్యక్రమాలే కాకుండా మన నియోజకవర్గంలో రెండు వాగులు, ఒకటి మన దేవరుప్పుల దగ్గర ఒక వాగు పోతున్నది, మన బొమ్మకల్లు ఈ పెద్ద పెద్ద నాయకులు పక్క నుంచి పాలేరు వాగు పోతుంది, కొడకళ్ళలో కూడా పాలేరు వాగుతుంది. అంటే మనకు 3 మండలాలల్లో మంచి వాగులు పోతున్నాయి. ఏదో ఒక్క చెక్ డ్యామ్ ఉన్నట్టున్నది, ఆకేరు కొద్దిగా పక్కకు ఉంచిపోతుంది. అయితే ఈ 3 వాగులకు మన చెక్ డ్యాములు సుమారు ఒక్క 16 దాకా అవసరం ఉన్నాయి. నేను చేయించాను, ఓ 51 కోట్లు ఎస్టిమేట్ అవుతున్నది. ఈ 51 కోట్లు మన ముఖ్యమంత్రి గారికి నేను ఎస్టిమేట్ చేసి పంపించాను. ఈ సభ ద్వారా ఈ తొర్రూరు మండలంలో 6-7 దాకా అవుతున్నాయి, కొడకన్న మండలంలో 4-5 అవుతున్నాయి, 6-7 అవుతున్నాయి, సుమారు 15-16 దాకా అవుతున్నాయి, 51 కోట్లు అవుతున్నాయి. ఆ చెక్ డ్యాంలన్నీ కూడా మంజూరు చేయాలన్నది సభ ద్వారా ఒక తీర్మానాన్ని ముఖ్యమంత్రి గారు కూడా మనం ఒకటి పంపించాలనేది ఒక ఆలోచన. ఈ సంవత్సరమే ఈ మంజూరు చేసినట్టు చర్యలు తీసుకోవాలనేది ఒక తీర్మానం. ఆ చెక్ డ్యాంలు అయితే కూడా చాలా లాభం. నేను అనుకోకుండా ఒక 5-6 రోజుల కిందనే నేను ఈ కల్లెడ దగ్గర ఒక బ్రిడ్జి నేను కూడా ప్రపోజల్ చేశాను. ఆడ ఎమ్మెల్యే ప్రపోజల్ చేశాడు,
ఆ ప్రపోజల్ చేస్తే అది మంజూరైంది. ఏది కల్లెడ దగ్గర ఇప్పుడు అన్నారం మధ్యలో ఒక బ్రిడ్జి ఉన్నది, ఆ బ్రిడ్జి కాక ఇంకొక బ్రిడ్జి కొద్దిగా హై లెవెల్, ఇదో లో లెవెల్ ఉన్నది, హై లెవెల్ బ్రిడ్జి ఒకటి ప్రపోజల్ చేస్తే అది మంజూరైంది. ఈ మధ్యలో మంజూరైన దాన్ని నేను ఆ డి గారిని పిలిచి ఎట్ట చేసిండే అని చూస్తే ఒక బ్రిడ్జి మంజూరు చేసింది. నేను మొన్ననే 5-6 రోజుల కింద మళ్ళా దాన్ని ఏం చేసిందంటే చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జి నేనే మళ్ళీ ఎస్టిమేట్ చేయించి సిఈ గారికి పంపించి మంజూరు తీసుకున్నాం. అంటే కంపల్సరీ ఎక్కడ బ్రిడ్జి కడితే బ్రిడ్జి కింద చెక్ డ్యామ్ ఉండాలి. నేను ఈ మధ్యలో కూడా ఒక దేవరూపులలో కూడా మనకు జనగాం నుంచి సూర్యాపేట 4 లైన్ రోడ్ అవుతుంది, మీరు చూసే ఉంటారు. దానికి కూడా ఒక హై లెవెల్ బ్రిడ్జి పక్కన ఇంకోటి మంజూరైంది. హై లెవెల్ బ్రిడ్జి ఎట్లా కడుతున్నారని దేవరూపులో పోయినప్పుడు నేను చూశాను ఎస్టిమేట్ అంతా 5 కోట్లకు ఎస్టిమేట్ అవుతున్నది. నేను మళ్ళా చెక్ డ్యామ్ కడితే ఎంత అవుతుందని మళ్ళీ ఎస్టిమేట్ చేస్తే మంచి చెక్ డ్యామ్ పెద్దది కడితే ఎట్లుంటుంది అని అంటే 4 కోట్ల దాకా అవుతుంది. అంటే ఇమ్మీడియట్లీ 4 కోట్లు మళ్ళా చేసి 9 కోట్లతోటి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా అది కూడా మంజూరు చేయించడం జరిగింది. అంటే మన ఏరియాల ఏ వాగు మీద రోడ్డు కమ్ బ్రిడ్జి మొన్న మనకు మన మన ఊరు మన అరిపిరాలలో కూడా మొదలు మనం రోడ్డమ్మని అనుకున్నాం. ఈ మధ్యలో నా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని కూడా చెక్ డ్యామ్ కింద బ్రిడ్జి కింద డైవర్ట్ చేయడం జరిగింది. అంటే మన ఏరియాలో ఏ ఉన్న వాటిని కూడా మార్పులు చేసి పాప శ్రీయర్ గారు కేటీఆర్ గారు ఫండ్స్ నుంచి మంజూరు చేసింది, కానీ ఫండ్స్ లేవు. లేకపోతే నేను మళ్ళా ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర నిధి కొంత పెట్టుకున్నాడు, ఆ నిధులు ఇంక్లూడ్ చేసిన. అంటే డబ్బులు మనకి ఇక కొరతలేవన్నట్టు 4,000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఆ నిధి నుంచి మనం మంజూరు చేయటం వల్ల దాన్ని కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. అది కూడా చెక్ డ్యామ్ టు బ్రిడ్జి కిందనే డైవర్ట్ చేయడం జరిగింది. మన ఏరియాలో ఏది జరిగినా నాకు ఎందుకంటే బాగా అనుభవం. నేను వర్ధన్నపేటలో దాదాపు ఆకేరి మీద 8 చెక్ డ్యామ్లు మంజూరు చేశాను. దాదాపు 15 ఏళ్ల కింద, 15-20 ఏళ్ళు అవుతుంది. నేను ఆ చెక్ డ్యామ్లు వర్ధన్నపేట చెక్ డ్యామే ఉదాహరణ, చిన్న చెక్ డ్యామ్ అది. వర్ధన్నపేటలో ఇల్లందల తాగేదందుకు కూడా నీరు దొరకకపోయేది, ఎడారున్నట్టుండేది. ఆ చిన్న చెక్ డ్యామ్ మంజూరు చేస్తే ఆ ఇల్లందా వర్ధన్నపేట ఫుల్గా 7 బోర్లలో ఇల్లుంటానే మంచి వ్యవసాయం చేసుకుంటాను. అది చాలా లాభం జరుగుతుంది. నేను లారీల కొద్ది ట్రాక్టర్ల కొద్ది ఉసుకపోయేది, మీరు వరంగల్ పోతా ఉంటే అవన్నీ బంద్ పెట్టించండి. ఇప్పుడు ఆడ మంచి వసతి ఉన్నది మడిపల్లి దగ్గర చెక్ డ్యామ్ దగ్గర. చెక్ డ్యామ్ కూడా ఉన్నట్టున్నది కదా, ఉన్నది. సరే, అయితే ఇవన్నీ మనం చేయటం వల్ల ఇలా వర్ధన్నపేటలో నేను చెక్ డ్యామ్ కట్టడం వల్ల చాలా లాభం జరిగేది. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఉషికది కూడా, నేను ఇక్కడ నియోజకవర్గ ప్రతినిధులందరూ కూడా ఉన్నారు కాబట్టి శాండ్ సేల్ పర్పస్ మన దగ్గర నుంచి పర్మిషన్లు ఇచ్చినా మనం దూరియొద్దు. ఒక్కటే ప్రభుత్వ కార్యక్రమాలకు మన నియోజకవర్గంలో ఇల్లు కట్టుకుంటానన్నా, టాయిలెట్స్ కట్టుకున్నామన్నా, చెక్ డ్యామ్లు కట్టుకున్నామన్నా మన వాగుల నుంచి ఉసుక మనకు వచ్చినట్టే చూడాలి తప్ప బయటికి అమ్మేదందుకు మనం ఇక్కడి పర్మిషన్ ఇవ్వద్దు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మనకు ఇది రికమెండేషన్ చేసి పంపిస్తున్నాం, మీరు అందరూ ఆమోదం తెలిపితే. ఇప్పుడు దేవురుప్పుల 3 పర్మిషన్ ఇచ్చిండు ఉసుక అమ్ముకుంటాడు, ఆడ నేను ఆపాను. అంటే వాళ్ళు తప్పుడు పర్మిషన్లు ఇస్తున్నారు. ఎట్లా అంటే వాగిదారు గోదావరి వెంబడి పోయే వాటికి గోదావరి ఒడ్డున ఉసుక మేట పడుతుంది మనకు. ఏది ఉసుక గోదావరి పోయినప్పుడల్లా గోదావరి వెంబడి శంకర పంటి ఉసుక మేట పడుతుంది పట్టా భూములకు. అయితే పట్టా భూములకు మంచి వ్యవసాయ భూములకు ఆ ఉసుక మేట పడితే ఏం చేస్తాడు, ఆ రైతు మళ్ళీ ఉసుక తీసుకుంటే మళ్ళా పొలానికి
వ్యవసాయం చేసుకుందాక అక్కడికి వస్తుంది ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఇక్కడ అమ్ముడేందుకు పర్మిషన్ ఇవ్వద్దు అనేది మనం ఈ వాగుల మీద ఒక నిబంధనలు పెట్టి మనం కాపాడుకుంటేనే మనం ఇవాళ ఈనాడు వాళ్ళు ఈటీవీ వాళ్ళు పెట్టిన స్ఫూర్తిని మన ఉష్కంత పోయిన తర్వాత మనం ఎంత ఇంకుడు గుంతలు వేసుకున్నా మనకి ఇబ్బంది అయితే మన చుట్టూ ఆ వాగులే ఉన్నాయి కాబట్టి దీనికి కూడా ఒక కండిషన్ పెట్టుకోవాలనేదే మీ దృష్టికి తీసుకొస్తున్నా. దీని ఒక మంచి కార్యక్రమం. అందరం ఇంతకుముందు ఎంపీపీ గారు చెప్పినట్టు రాఘవపూర్లా 100% చేస్తున్నారు. ఇది సర్పంచ్ నాగిరెడ్డి గారు అన్ని టాయిలెట్స్ కట్టేశాడు అందరి ఇంటింటికి. ఇప్పుడు ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. వీటన్నిటిని మన అన్ని ఊర్లో కూడా నేను సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా రైతుకు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ ఏదో రూపంగా చైతన్యం చేసన్నా భయపెట్టించన్నా పోర్ చేసైనా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండే రూపంగా తీర్చిదందుకు అందరు సహకారం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈటీవీ వాళ్ళు ఈనాడు వాళ్ళను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం తీసుకొని రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా ఎడారి కావద్దు, నీళ్లు ఉండాలి అనే మంచి ఆలోచనతో ఈ ప్రోగ్రాం తీసుకున్నందుకు ఈనాడు వాళ్ళను ఈటీవీ వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. పొరూరులో అయితే ఈటీవీ కార్యక్రమం పెట్టిన రోజే ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది సార్. కొత్త హౌస్ పర్మిషన్ కి ఎవరు వచ్చినా ఆ ప్లాన్ లో ఇంకుడు గుంత చూస్తే మాత్రమే పర్మిషన్ ఇస్తాం, లేక ఇవ్వము అని చెప్పేసి కూడా ఒక తీర్మానం చేయడం కూడా జరిగింది సార్. ఎమ్మెల్యే గారి లెటర్ ప్యాడ్ మీద ఆల్ సర్పంచ్లకి ఒక మెసేజ్ ని పంపితే కూడా బాగుంటుందని నేను అనుకుంటున్నా సార్. పొరూరులోనే ఒక 50-60 మా గ్రామ పంచాయతీ తరఫున చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తున్నాం. ప్రతి విషయానికి వచ్చేది మెయిన్ సర్పంచ్ గారి దగ్గర, సెక్రటరీస్ దగ్గర కాబట్టి వారు మోటివేషన్ చేసుకుంటూ వీటితోటి మీకు సంబంధం ఉందని ఉంటేనే ఇవి చేసుకుంటేనే మీకు ఇవి చేస్తామని చెప్పి వాళ్ళని సమన్వయపరచాలని కోరుకుంటున్నాను. దానికోసం మేము రమ్మన్నా ఎక్కడికి రావడానికి సిద్ధంగా ఉండి ఎమ్మెల్యే గారి దయతో చేస్తామని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.